దర్శి అద్దంకి దయాకర్ గారు సిద్ధంగా ఉన్నారు, వారితో మాట్లాడదాం. గుడ్ ఈవినింగ్ అండి దయాకర్ గారు. గుడ్ ఈవినింగ్ అమ్మా. గుడ్ ఈవినింగ్ అమ్మా. సో ఈ కేసు గురించి మీకు తెలిసే ఉంటుంది. కేటీఆర్ పైన ఈ కార్ రేస్ కి సంబంధించి పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సో ఏమంటారు దీనిపైన మీరు? తప్పు చేసినప్పుడు డెఫినెట్ గా దానికి సంబంధించి శిక్షకు కూడా సిద్ధమై ఉండాల్సిన అవసరం ఉంది. కొన్ని రోజులుగా తను చేస్తే చేయండి, అరెస్ట్ అయితే కేసులు పెట్టుకోండి, ఏం చేస్తారో చేసుకోండి అని అంటున్న తీరు మనం గమనిస్తే తనకు తెలుసు తను ఏం చేసిండో తప్పు. తర్వాత ఇప్పుడు ఈ టెక్నికల్ అంశాలకు వచ్చినప్పుడు అంటే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ ప్రకారం ఆయన ఒక 4 సెక్షన్ల కింద ఉన్నాడనేది మనకు అందరికి తెలిసిందే. క్యాబినెట్ రాటిఫికేషన్ లేకుండా, ఆర్బీఐ గైడ్ లైన్స్ ఫాలో కాకుండా ఒక ప్రైవేట్ సంస్థకు మనం ఒక 45 కోట్లు చెల్లించడం అనేది ఎంత ఆర్థిక నేరమో. దయాకర్ గారు, అంటే ఇక్కడ ఆర్బీఐ గైడ్ లైన్స్ ని ఫాలో అవుతూ అంటే ఆర్బీఐకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన అవసరం లేదు అంటూ కూడా కేటీఆర్ దీని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. ఈ అమౌంట్ అంతా అసలు ఎట్లా అడ్జస్ట్ అయింది అనే దాని గురించి, సో దానిపైన ఏమంటారు? ఇప్పుడు క్యాబినెట్ డిసిషన్ లేకుండా నిర్ణయాలు తీసుకోవడమే మొదటి తప్పు. దానికి సంబంధించి ఆర్థిక చెల్లింపుల విషయంలో ఫినాన్స్ మినిస్ట్రీతో కూడా సర్దుబాటు కాదు కదా, ప్రజల సొమ్మే కదా అది పెట్టాల్సింది. వ్యక్తిగతంగా ఈరోజు ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు నిర్ణయాలు తీసుకోవడం అనేది, మరి ఇక క్యాబినెట్ ఎందుకు, ముఖ్యమంత్రి ఎందుకు? మరి ఆయననే ముఖ్యమంత్రి అయితే నిర్ణయాలు తీసుకునే అధికారం కూడా తనకే ఉంటే మంత్రివర్గ శాఖ అన్ని ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. సీఎంఓ ఎందుకు, దానికి చీఫ్ సెక్రటరీ ఎందుకు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎందుకు అవసరమా? కేటీఆర్ ఇష్టం వచ్చినట్టు నిర్ణయాలు తీసుకుంటే వాళ్ళకి సంబంధించిన అనుయాయులకు సంబంధించిన కంపెనీలకు కట్టబెట్టడం అంటే ఇక మరి ప్రభుత్వం దేనికోసం ఉన్నట్టు. దట్టు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఒక చర్చ అయితే అది ఎలక్షన్ కోడ్ ఎంటర్ అయ్యే టైంలో ఏ చర్యలు కూడా తీసుకోవద్దు, ఏది ఆర్థిక శాఖకు సంబంధించిన అంశంలో. మరి అలాంటప్పుడు ఎందుకు నిర్ణయం తీసుకున్నాడు అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇష్టానుసారంగా మన జేబులో డబ్బులాగా ఖర్చు పెట్టేటట్టు కాదు కదమ్మా. ఇప్పుడు ప్రభుత్వం అంటే ప్రజలు సొమ్ము. దయాకర్ గారు, అంటే 40 కోట్లు మాత్రమే ప్రభుత్వం ఖర్చు పెట్టింది అని ఒక పక్క చెప్తున్నారు. అట్ ద సేమ్ టైం హెచ్ఎండిఏ స్వతంత్ర బోర్డు కాబట్టి గైడ్ లైన్స్ ఫాలో అవ్వాల్సిన అవసరం కూడా లేదు, అలాగే కేబినెట్ లో డిస్కషన్ కూడా అవసరం లేదని కేటీఆర్ వాదన. ఆయన అదే చెప్తున్నారు. సో దీనిపైన ఏమంటారు? ఇప్పుడు హెచ్ఎండిఏ ఇండిపెండెంట్ సంస్థ అంటే రాజ్యాంగేతర శక్తి, ప్రభుత్వానికి సంబంధం లేదా? హెచ్ఎండిఏకి మనం ఏర్పాటు చేసినామా, లేకపోతే ఏమైనా విదేశీ సంస్థలు లేకపోతే స్పై గూఢాచారులు ఏమైనా ఏర్పాటు చేసిందా దాన్ని? హెచ్ఎండిఏ అనేది ప్రభుత్వంలో అంతర్భాగం, జిహెచ్ఎంసీ అయినా అంతర్భాగమే, కార్పొరేషన్స్ అయినా అంతర్భాగమే. ఇండిపెండెన్స్ ఛార్జ్ ఉంటుంది. కానీ మనం ఏమంటారు, రూపాయి రాకపోక అని చెప్పడానికి ఒక శాఖను కూడా ఏర్పాటు చేసుకున్నాం కదా, ఆర్థిక శాఖ. దానికి సంబంధించిన అంశంలో ఏ నిర్ణయాలు తీసుకున్నాడు? ఆర్బీఐ అంటే ఆర్బీఐకి చెప్పాల్సిన అవసరం లేదు, హెచ్ఎండిఏ అంటే హెచ్ఎండిఏకి చెప్పాల్సిన అవసరం లేదు, ప్రభుత్వం అంటే ప్రభుత్వానికి చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఎవరికి చెప్పి చేస్తారు? ఏమైనా కాదు, ఈయనకి ఎవరు ఆ కంప్లీట్ రైట్స్ ఇచ్చింది? కాబట్టి అది ఏసీబీ ఎఫెక్ట్ ఎందుకు అవుతుంది అనే విషయం వాళ్ళు గమనించుకుంటే అర్థమవుతుంది. కాబట్టి అలా ఇది రాజకీయంగా తనకు తానుగా తన వ్యక్తిగత నిర్ణయాలతో తను నష్టపోవడానికి తీసుకున్న చర్య అంట. వ్యక్తిగతంగా కూడా నాకు మిత్రుడే, కానీ ఇలాంటి నిర్ణయాలు రేపు ఎవరు మంత్రి అయినా కూడా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటే మనం ఏం చేయాలి? వాళ్ళని సమర్థించాలనా? కాబట్టి ఇలా కేవలం తన యొక్క ఏమంటారు అహంభావపూరిత చర్యలో, లేకపోతే నా తండ్రి సీఎం కాబట్టి నేను ఏం చేసినా చెల్తుందనే ఒక భావన తనకి ఈరోజు ఈ పరిస్థితిని తెచ్చిపెట్టింది. డెఫినెట్ గా ఇవాళ పోలీస్ ఎంక్వైరీ అనేది కొన్ని రోజులుగా జరుగుతున్నది, నాట్ ఈవెన్ నౌ. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని అది నేను చేయడం తప్పు కదా, ఎందుకు చేయాల్సిన అవసరం వచ్చిందని ఉద్దేశంతోనే మనవాడు పశ్చాత్తాపడుతున్నట్టుగా కనపడ్డది. నన్ను అరెస్ట్ చేయరి అని చెప్పి ఎందుకు అన్నాడో ఇప్పుడు మనకు అర్థమవుతుంది కదా. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టానుసారంగా నిర్ణయాలు తీసుకోదమ్మా. దయాకర్ గారు, అంటే మీరేమో ఆయన ఆ రకంగా పశ్చాత్తాపంతో ఇలా ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తున్నారు అని మీరు అంటున్నారు. ఇంకో పక్క అసెంబ్లీలో చర్చ పెట్టండి అని ఆయన డిమాండ్ చేస్తున్నారు. చర్చ పెట్టండి, అసలు మొత్తం ఏం జరిగిందో చెప్పడానికి నేను రెడీగా ఉన్నాను అంటున్నారు. సో అసలు చర్చకి అవకాశం ఉందా లేదా? ఇప్పుడు అసెంబ్లీలో చర్చ పెట్టని కోరడానికి ఆయన ఎవరమ్మా? ఆయన స్థాయి ఏంటిది? నౌ హీఈస్ జస్ట్ ఎమ్మెల్యే, రైట్? వాళ్ళ డాడీ ఇంట్లోకి వెళ్ళి బయటకు రావట్లేదు విపక్ష నాయకుడు. ఇలా వాళ్ళు రాకపోబట్టి హరీష్ రావుకు కేటీఆర్కి అవకాశం ఇస్తున్నాం. ఆయన ఏ స్థాయిలో అసెంబ్లీలో చర్చకు పెట్టమంటాడు? బీఎస్సీని డిసైడ్ చేసేది ఆయన. కాబట్టి ఇది కూడా పొగరుబోతుతనమే నా దృష్టిలో.
మీరెవరు డిక్టేట్ చేయడానికి? గవర్నమెంట్ ఏం చేయాలనేది, పోలీస్ ఏం చేయాలని చెప్పడానికి, ఆర్బీఐ ఏం చేయాలని చెప్పడానికి మీరెవరు? అసలు స్థాయి ఏంటిది? కాబట్టి అలా తను ఏదో మీడియా కొంతమందిని కూర్చొని మాట్లాడి చిట్ చాట్ పెట్టి, అవతల అసెంబ్లీ జరుగుతుంటే చిట్ చాట్ ఎందుకు పెట్టిండో కూడా అర్థమవుతుందా? నీ మీదకి వస్తుంది, కోర్టుకు పోతుంది అలా చర్చ అని. ఇప్పుడు ఇంతవరకు అయితే అసలు నాకు ఏం నేను అవినీతి చేయలే, నేను దేనికి భయపడినని చెప్పుకుంటూ వచ్చింది కదా. ఏసీబీ కదా, ఏసీబీ చెప్పింది, దాంట్లో వాస్తవాలు అవాస్తవాలు ఆయన ప్రొటెక్ట్ చేసుకోమనండి కోర్టులో. దానికి సంబంధించిన అంశంలో ఆయన నిర్దోషిగా తేలితే మంచిది, ముద్దాయిగా తేలితే దానికి సంబంధించిన చట్టపరమైన చర్యలు ఉంటాయి. ఎస్ దయాకర్ గారు, ఓకే చూద్దాం ఏం జరగబోతోందో ఈ కేసుకి సంబంధించి. థ్యాంక్ యూ అండి ఫోన్ లైన్లోకి వచ్చినందుకు.